హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బఠానీ దోసలు చేసుకోబోతున్నామండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలితే కామెంట్లో చెప్పండి. మనం ఎప్పుడూ మినప దోసలు లేదా పెసరట్లే ట్రై చేసి ఉంటాం కదండి. ఇప్పుడు నేను చెప్పినట్టు బఠానీ దోసలు ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 గ్లాసుల బఠానీని బాగా కడిగి తీసుకోండి. బఠానీలో వాటర్ వేసుకుని ఒక 7 గంటలు నానబెట్టుకోండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోద్ది. గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి. దోసలు అనేవి టేస్ట్గా రావడానికి ఇందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీ పట్టుకుని మెత్తగా రుబ్బుకున్న పిండిలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం పిండి కలిసి మెత్తగా అవ్విన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దోసల్లో వేసుకోవడానికి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ముక్కలని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దోస వేసుకోవడానికి స్టవ్ మీద దోస ప్యాన్ పెట్టుకుని దోస ప్యాన్ వేడైన తర్వాత దోసను వేసుకోవాలండి. ఈ విధంగా స్లోగా వేసుకోవాలండి. దోస వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, కొత్తిమీరని వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా కాల్చుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బఠానీ దోసలు రెడీ అండి. ఈ బఠానీ దోసల్లోకి ఆనియన్ టమాటా చట్నీ చేసుకోబోతున్నామండి. ఎప్పుడు పల్లి చట్నీ, టమాటా చట్నీయే కాకుండా ఒకసారి ఆనియన్ టమాటా చట్నీ ట్రై చేసి చూడండి. ఏ టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి, 5-6 టమాటాలు వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవడమేనండి. 5 మినిట్స్లో అయిపోయే ఎంతో ఈజీ అయిన ఆనియన్ చట్నీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.